నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే మధురానగర్ ఒక అపార్ట్మెంట్ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే మనం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెంపుడు కుక్కలను కావలా పెట్టేసి వెళ్తాం. ఎవరైనా దొంగలు రాకుండా, లేకపోతే ఇంటికి తాళం వేసి వెళ్ళి పక్క ఊర్లోకి వెళ్ళినప్పుడు దొంగలు రాకుండా, లేకపోతే ఏదైనా సామాగ్రి లాంటికి ఎటు పోకుండా ఒక కాపలా ఒక కుక్కను కూడా పెట్టేసి వెళ్తాం. దానికి సంబంధించి అయితే హైదరాబాద్ లో దాదాపు చాలా మంది కూడా పెంపుడు కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. పెంచుకొని ఏదైనా వాళ్ళ అత్యవసరాలకు ఏదైనా దానికి ఏదైనా కుక్కకు బాత్రూమ్ విషయంలో కూడా దాన్ని బయటకు వెళ్ళేసి అట్లా ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా ఆ కుక్కను పెంచుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో మధురానగర్ సంబంధించినటువంటి ఒక అపార్ట్మెంట్ లో ఒక పవన్ అనే యువకుడు ఒక కుక్కను పెంచుకుంటా ఉన్నాడు చాలా రోజులుగా. ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటా ఉంది ఆ కుక్కను దాదాపు ఎప్పుడైనా బాత్రూమ్ వచ్చినా బయటకు తీసుకెళ్లిపోయేవాడు. తినడానికైనా తనేం తింటే కుక్క కూడా అదే పెట్టేవాడు. దానికి సంబంధించి మాంసాహారాలు కావచ్చు ఏదైనా పెట్టేవాడు. దీనికి సంబంధించి అతను తిన్న తర్వాత అతన్ని బయటకి ఏదైనా జాగింగ్ విషయంలో బయటకు తీసుకెళ్లి వచ్చేవాడు. ఇలా ఒక సొంత కుటుంబ సభ్యుల్లా కూడా చూసుకునేవాడు. దానికి సంబంధించి అయితే ఎప్పుడు కూడా పడుకునే సమయంలో పక్కనే బెడ్ పైన పడుకోబెట్టుకునేవాడు. ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా భావిస్తాడు కాబట్టి పక్కనే బెడ్ పైన పెట్టుకున్నాడు. అలాగే యథావిధిగా రోజు అలానే జరుగుతా ఉంది. నిన్న ఆదివారం రాత్రి అయితే ఒక ఘోరమైన సంఘటన జరిగింది. ఏదైతే కుక్క ఉందో కుక్క పవన్ అనే యువకుని మర్మాంగాలను, ప్రైవేట్ స్పాట్స్ ని కొరుకు తినేసింది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో తెల్లారి తన ఫ్రెండ్ తెల్లారి లేవకపోయేసరికి ఇంకా మా ఫ్రెండ్ లేవలేదే అని చెప్పేసి పవన్ వాళ్ళ ఫ్రెండ్ అపార్ట్మెంట్ కి వెళ్ళి డోర్ నాక్ చేసి చూడగా డోర్ ఎంతకు చెప్పినా ఓపెన్ కావట్లేదు, కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏం జరిగింది? ఎప్పుడైనా పొద్దున్న లేచి నాతో కలిసి వచ్చేవాడు, నేను కలిసి తిరిగే వాళ్ళం అని చెప్పేసి అతనికి ఒక భయం వేసి భయంతో ఏదైతే నైబర్స్ ఇంటి పక్క వాళ్ళు పిలిచి డోర్ ఇట్లా ఓపెన్ అవ్వట్లేదు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, నాకు ఎటు వెళ్తున్నాను ఏం చెప్పట్లేదు, మరి ఎటు నాకు చెప్తాడు, కనీసం బయట లాక్ కూడా లేదు, లోపల నుంచి గడిపెట్టేసి ఉంది అని చెప్పేసి భయంతో ఏదైతే నైబర్స్ ఉంటారో వాళ్ళని కాల్ చేసి పిలిచి వచ్చి డోర్ నాక్ చేసి డోర్ను పగలగొట్టేసి బద్దలు కొట్టేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా రక్తపు మడుగుల్లో పవన్ అనే యువకుడు బెడ్ పైన రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ తొడ భాగాల్లో మర్మాంగాల్లో బాగా బ్లడ్ కారిపోయినట్టుగా బ్లడ్ కనిపిస్తా ఉంది. మిగతా ఏ శరీర భాగంలో కూడా బ్లడ్ కనిపించట్లేదు. అసలు ఏం జరిగిందని చూడగా అక్కడే ఉన్న పెంపుడు కుక్క నోట్లో సంబంధించిన మర్మాంగాల యొక్క అవయవాలు కనిపించడం, అలాగే కుక్క నోట్లో బ్లడ్ కనిపించడంతో కుక్కే కొరికి చంపేసినట్టుందని చెప్పేసి పోలీసులకు కావచ్చు ఇతర సంబంధించిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు. దీనికి సంబంధించి అయితే పవన్ చనిపోయాడు. అంటే రాత్రి ఏ టైంలో చనిపోయాడో కూడా తెలియదు. పొద్దున వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చూడగా రక్తం మడుగులో పడిపోవడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలోనే అసలు అప్పటికే నైట్ చనిపోయి ఉన్న పరిస్థితి. నిజంగా మరి కుక్కే తప్పు చేసిందా, అసలు ఏం జరిగింది నైట్ అని చెప్పేసి కూడా ఆ పోలీసులు అయితే ఛేదిస్తా ఉన్నారు. తెలియాల్సి ఉంది ముచ్చట. మరి ఏంటంటే నిజంగా మరి ఆ కుక్కకి ఏదైనా మరి కేసు వేసే అవకాశం ఉందా? కుక్క పైన కుక్కకు సంబంధించిన జైలు ఏమైనా సపరేట్ జైలు ఉంటుందా, లేకపోతే ఏదైనా కుక్కల బోన్లో వేసే అవకాశం? ఎందుకంటే అట్లాంటి కుక్కలు ఈ మనుషుల్లో తిరిగితే కూడా మనుషులు ఎవరైనా కరిచే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న నైబర్స్ ఎవరైతే చుట్టుపక్కల ప్రజలు ఆ కుక్కను అక్కడే వదిలేసి వెళ్తే చుట్టుపక్కల ప్రజలు కూడా భయపడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి పోలీసులు ఆ కుక్కను తీసుకెళ్లి ఏదైనా కుక్కలకు సంబంధించిన జైల్లో కావచ్చు, బోన్లో కావచ్చు వేసే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి అయితే పోలీసులు అయితే ఇంటరాగేట్ చేస్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది, పవన్ నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళాడు, వచ్చిన తర్వాత ఏదైతే పవన్ వాళ్ళ ఇంట్లోకి ఎవరైనా వచ్చారా లేదా అని చెప్పేసి సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేస్తా ఉన్నారు. చూడాలి మరి చివరగా ఏం జరగబోతోంది అని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం లెజెండ్ టీవీ.